ఏదైతే మనం ఏపీకి సంబంధించిన లిక్కర్ కుంభకోణం సంబంధించి మాట్లాడుతున్నాం, ఇప్పుడే సిట్ అధికారులు 2 సార్లు మాజీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయసాయి రెడ్డిని 2 సార్లు విచారించారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి విచారణకు సంబంధించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర, విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకే దొరికిన దొంగలను కానీ దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారంటూ కూడా విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏ రూపాయి నేను ముట్టలేదు, లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు, వారు మిగతా బట్టలు విప్పేది నేను పూర్తిగా సహకరిస్తానంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం, ట్వీట్ చేస్తున్నటువంటి ట్వీట్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించి క్లియర్ గా ముందుకెళ్తే వెళ్తున్నారు. ఇప్పటికి 2 సార్లు విచారణకి హాజరయ్యారు విజయసాయి రెడ్డి. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. నేను జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితేనేమో అని చెప్పి మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వేరే పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇవన్నీ మాట్లాడినా ఇప్పుడు ఈ ట్వీట్ చూస్తుంటే గనక ఎవరైతే ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, నేను కేవలం విజిల్ బ్లోయర్ని మాత్రమే, దొరికిన దొంగలు కావచ్చు దొరకని దొంగలు కూడా నా పేరుని యూజ్ చేసుకున్నారంటే ఇంకా దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తోంది. సో ఈ ట్వీట్ని ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ నుంచి, అంటే వైసీపీ పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది? ఖచ్చితంగా ఆశ, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పూర్తిగా విజయసాయి రెడ్డి ఇప్పటికే 2 సార్లు విచారణకు రావడం జరిగింది. అయితే విచారణ అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. దాంట్లో కీలకంగా ఆయన నా దగ్గరే ఎవిడెన్స్ అడగడం కోసమే నన్ను పిలిపించారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో ఈ లిక్కర్ స్కామ్ లో నాకు ఎటువంటి సంబంధం లేదు, అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పరిణామాలు నన్ను అడిగారు, అంత మాత్రమే నన్ను అడిగారు అనేది కూడా ఆ రోజు మాట్లాడినారు. అయితే ఈ రోజు ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దొరికిన దొంగలు దొరకని దొంగలు అన్నట్టుగా ఆయన మాట తీరు కొంచెం చూసుకుంటే ఇంకా చాలా మంది లిక్కర్ స్కామ్ లో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో కీలకంగా గత వైసీపీ హయాంలో కొంతమంది కీలక నేతలు వ్యవహరించిన తీరు బట్టే విజయసాయి రెడ్డి ఇలా మాట్లాడి ఉంటారు అని కూడా తెలుస్తుంది. దీంట్లో ఇంకొంతమంది బయటికి పడే అవకాశం ఉంది. ఎందుకంటే 2 సార్లు విచారణ అనంతరం కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే అధికారులకు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు కేసుని చాలా సీరియస్ గా ప్రభుత్వం చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు అనేది కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా దీంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఇప్పటికైతే విచారణకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ నుండి కొంతమందిని తీసుకురావడం జరిగింది, విచారణ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరికొంతమంది కూడా కీలక నేతలు దీంట్లో బయటపడే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. ఆశ, యాకూబ్, మనం ట్వీట్ చూస్తుంటే దీంట్లో 2 ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, దొరికిన వాళ్ళు దొరకని వాళ్ళు, అంటే ఇంకా దీంట్లో చాలా వరకు ఉన్నారని చెప్పి తెలుస్తోంది. కేవలం 2-3 మాత్రమే పాత్ర కాదు, మిథున్ రెడ్డి లేదంటే రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారనేది ఒకటి క్లియర్ గా తెలుస్తోంది. ఇంకోటి అంటే సగం వరకు బట్టలు విప్పారు, మిగతా సగం విప్పడానికి నేను సహకరిస్తా అంటున్నారంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ సగమే జరిగింది, మిగతా వారిని పట్టుకోవడం సహకరిస్తా అని చెప్తున్నారు. సో ఎటువంటి ఇండికేషన్స్ ఇచ్చినట్టు? ఖచ్చితంగా ఇప్పటికే కీలకమైన 3 అయితే విచారణ చేశారు. మరో పక్కన కేతిరెడ్డి కూడా రాత్రి హైదరాబాద్ లో అదుపులో తీసుకొచ్చి సుమారుగా 11 గంటలకు అదుపులో తీసుకొచ్చారు. 3 గంటల వరకు విచారణ చేసిన పరిస్థితి. అయితే ఈ విచారణ అనంతరం ఇప్పటికే కేసిరెడ్డి ఏం చెప్పారు, దీంట్లో ఈ కేసులో ఈ స్కామ్ లో ఎవరెవరు పాత్ర ఉంది అనేది ఏమైనా చెప్పారా, లేదంటే ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారా అనేది కొంత ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు. మరో పక్కన విజయసాయి రెడ్డి ట్వీట్ కి సంబంధించి చూసుకుంటే 2 సార్లు ఆయన ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది, అప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది కూడా కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్వీట్ లో ఆయన కొంతమంది దొరికిన దొంగలు దొరకని దొంగలు అన్న మెన్షన్ చేశారు కాబట్టి మరికొంతమంది పేర్లు కూడా చెప్పే అవకాశం ఉంది. కేతిరెడ్డి కూడా మొన్న ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి మీద కొంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ ఘాటైన వ్యాఖ్యల తర్వాత విజయసాయి రెడ్డి కొంత పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి పూర్తిగా డేటాని ఇప్పుడున్న అధికారులకు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు అనేది కూడా కీలకమైన పేర్లు అయితే వెల్లడించే అవకాశం ఉంది. దాంట్లో పూర్తిగా ఎవరెవరు ఉంటారు అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఆశ.
రైట్